బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జైనం హెల్త్ టిప్స్ అండి. మనం లాస్ట్ వీడియోలో ప్రెగ్నెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అమ్మ అవ్వాలంటే ఏంటి, అమ్మ గొప్పతనం ఏంటని చెప్పాను కదండి. ఈ వీడియోలో మనం ప్రెగ్నెంట్ లేడీస్ కింద కూర్చోవాలా, పైన కూర్చోవాలా, లేదంటే ఎలా ఏంటనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందామండి. ఎప్పుడైనా సరే అండి, ప్రెగ్నెంట్ లేడీస్ అంటే నేను ఓల్డ్ జనరేషన్ గురించి చెప్తున్నాను అండి. ఇప్పుడు మన న్యూ జనరేషన్ గురించి నేను చెప్పట్లేదు. మన అమ్మమ్మ కాలంలో అయితే ప్రెగ్నెంట్గా ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో పనంతా చేసుకొని వ్యవసాయానికి పొలం పనులకి వెళ్ళి వాళ్ళ పొలం పనులు చేసుకొని కష్టపడి ఇంట్లో ఇంకా వాళ్ళకంటే ముందు ఉన్న పిల్లల్ని చూసుకుంటా, వాళ్ళ సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ బేబీని చూసుకుంటా, సెకండ్ కడుపులో ఉన్న బేబీ ఉంచుకొని కూడా వాళ్ళు చాలా పనులు చేసుకుంటా అటు ఇటు తిరుగుతా కింద కూర్చోవడం, లేవడం అలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిందండి. ఇప్పుడు ఏంటంటే మనకు రెస్ట్ అని ఎప్పుడు చూసినా మనం కూర్చొని ఉండడం, లేదంటే పడుకొని ఉండడం, బరువులు ఎత్తకూడదు అని చెప్పి అలా ఉండడం, ఇలా ఉండడం చేయడం వల్ల ఎక్కువ శాతం ఆపరేషన్ అనేది జరుగుతుందండి. ఈ కాలంలో ఎవ్వరికీ నార్మల్ డెలివరీ అని జరగట్లేదు. ఎవరికంటే మోస్ట్లీ 100లో 90% మందికి నార్మల్ డెలివరీ జరగట్లేదండి, ఆపరేషన్ జరుగుతుంది. ఏదో 10% మందికి మాత్రమే నార్మల్ డెలివరీ జరుగుతుందండి. దానికి కారణం కూడా మన హెల్త్, మన లైఫ్ స్టైలు, మన ఫుడ్, మన ఉండే విధానం అండి. అంటే మనం ఎలా ఉంటున్నాము, మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి ఆపరేషన్ నార్మల్ డెలివరీ అనేది కూడా ఉండిద్దండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మేము కూడా వాళ్ళలాగా బరువులు మోయాలా అలా అని చెప్పట్లేదు. మినిమంగా చిన్న పనులు అనేవి చేసుకోవచ్చండి. అది కూడా మేడం చెప్తారండి, గైనకాలజిస్ట్. కంపల్సరీగా మీరు కింద కూర్చోవాలా, పైన కూర్చోవాలా అనే దాని గురించి ప్రాబ్లం కాదు కానివ్వండి. కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, అది ప్రాబ్లం కాదు. కానీ మేడంని మీరు కన్సల్ట్ అయ్యి, మేడం నేను చిన్న పనులు చేసుకోవచ్చా, ఇంట్లో పనులు చేసుకోవచ్చా, నేను ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా, నేను డైలీ స్లోగా వాకింగ్ చేయొచ్చా, చిన్న ఎక్సర్సైజులు చేయొచ్చా అని మీరు మేడంని అడగాలండి. ప్రతిదీ డాక్టర్ గుర్తుపెట్టుకుని మీకు చెప్పరండి. మీరు ఇది తినండి, మీరు ఇది తినద్దు ఇలా అని మీకు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది డాక్టర్స్. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ అయ్యేసరికి అలా చెప్పరు. మీరు మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి, మీరు అడగాలి. మీరు ఊరికనే కూర్చొని ఉండడం వల్ల కూడా మీరు బాగా వెయిట్ వచ్చేసేసి తర్వాత ప్రెగ్నెంట్ తర్వాత తగ్గాలంటే చాలా కష్టపడిపోతారండి. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉండకముందు సన్నగా ఉండి ప్రెగ్నెంట్ తర్వాత లావు అవుతారు కదా, దానికి కారణాలు పలు విధాలుగా ఉంటాయండి. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కూడా ఒకప్పుడు చాలా సన్నగా ఉండేదానండి. ప్రెగ్నెంట్ తర్వాత, డెలివరీ తర్వాత నేను లావు అయిపోయాను. ఇప్పుడు తగ్గడానికి ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నానండి. దాని గురించి నేను ముందు సిరీస్లో మీతో నేను మాట్లాడతానండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్.